హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. ఇవాళ నేను మీకు ఎంతో హెల్దీ అండ్ ఐరన్ రిచ్ పాలక్ కిచడి చూపిస్తున్నాను. అదే అండి పాలకూరతో కిచడి. 7-8 మంత్స్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసేస్తారు. ఒక్క ప్లేట్తోనైతే అస్సలు ఆగరు, మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. అంత యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరెవరు ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా చేయండి. డెఫినెట్లీ డూ దిస్ రెసిపీ అండి, అంత బాగుంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ అండి. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్ వరకు రైస్ తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకోవాలి. పొట్టున్న పెసరపప్పు కూడా వాడచ్చు, ఏదైనా పర్వాలేదు. నీట్గా వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా నానిన తర్వాత కుక్కర్లో మొత్తం వేసేసుకొని, ఇప్పుడు మనం 1.5 కప్పు వరకు రైస్ ఇంకా పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి నేను 3.5 కప్స్ వరకు వాటర్ పోసుకుంటున్నాను. తర్వాత కొంచెం సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసేసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట పాలకూర తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. నేను ప్రిపేర్ చేసేది ఒక 4 మెంబర్స్కి కాబట్టి, అంటే 1 కప్ రైస్, హాఫ్ కప్ పెసరపప్పు, ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు ఎక్కువ మెంబర్స్కి చేసుకుంటున్నారంటే దెన్ క్వాంటిటీ డబుల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పాలకూరని ఉడికించుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని మొత్తం వేసేసుకోవాలి. పాలకూరని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఐస్ వాటర్లో కానీ చల్లనీటిలో కానీ వేసేసుకోవాలి. ఎందుకు చల్ల వాటర్లో వేసుకోవాలంటే ఓవర్ కుక్ అవ్వదు అండ్ కలర్ కూడా మనకు గ్రీనిష్గానే ఉంటుంది. తర్వాత మనం మిక్సీ జార్లో ఒక 2 వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకున్నాను. అవి ఇలా తుంచేసి వేసి తర్వాత ఐస్ వాటర్లో వేసిన పాలకూరను కూడా దీంట్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్ ఆవిరి మొత్తం పోయింది. సో రైస్ చూసారంటే బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కిచడి ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఒక 1 ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక టొమాటో సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న క్యారెట్ సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం అలా మిక్స్ చేసిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కిచడీకి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పాలక్ పేస్ట్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకోవాలి. లైట్గా మిక్సీ జార్లో వాటర్ వేసేసి అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ కారం వేయట్లేదు, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇంకా స్పైసీగా కావాలంటే పచ్చిమిరపకాయలే ఎక్కువ వేసుకోండి, కానీ ఎర్రకారం అసలు వాడకండి. కలర్ టెక్స్చర్ మొత్తం మారిపోతుంది కారం వేస్తే. సో మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అదంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ మీరు లూజ్గా తినాలని అనుకుంటే కిచడి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే పాలక్ కిచడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మనం తాలింపు కూడా నెయ్యిలో వేసుకొని తాలింపు పెట్టామంటే టేస్ట్ చాలా బాగుంటుంది పాలక్ కిచడికి.
పాలక్ కిచిడి ఇలా ప్లెయిన్‌గా అన్నా తినొచ్చు, లేదంటే పెరుగుతోనన్నా తినొచ్చు. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నారంటే ఇంకా ఎక్కువ తినేస్తారు. అంత బావుంటుంది టేస్ట్. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.